అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ జయప్రద గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ 2025 చూస్తుండగానే గడిచిపోయింది. 2026 ఆంగ్ల నూతన సంవత్సరానికి వచ్చేసాం. సో ప్రతి ఒక్కరికి ఉండేది వ్యక్తిగతంగా మా జాతకాలు ఎలా ఉండబోతున్నాయి అని. సో ముఖ్యంగా చూసుకుంటే మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఈ ఇయర్ మొత్తం ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఏ దైవాన్ని పూజించమంటారు? తప్పకుండా అన్న. సో మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే, ఆంగ్ల నూతన సంవత్సరం ఫలితాలు మనం తీసుకుంటే జనవరి నుంచి డిసెంబర్ దాకా. అంటే మనం జనవరిలో వచ్చిన ఏదైతే సంవత్సరం ఉందో మనకి 2026, ఇది 1వ నెంబర్ కింద వస్తుంది. అంటే 10 0 తీసేస్తే 1వ నెంబర్ కింద, 26 అని కలిపితే 8వ నెంబర్ కింద. అంటే 1 and 8 కాంబినేషన్స్ అంటాం. ఈ 1 and 8 కాంబినేషన్స్ వల్ల ఏంటి అంటే వీళ్ళకి అన్నీ కూడా అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే మీనరాశి వాళ్ళకి ఎక్కువగా ఏంటంటే గురువు అధిపతి కనుక 3 నెంబర్, 3కి 1 ఫ్రెండ్లీ నెంబరు, 8కున్న ఫ్రెండ్లీ నెంబర్. సో అందువల్ల ఏంటంటే వీళ్ళకి మంచి ఫలితాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరంలో. అయితే ఏంటి, ఈ సంవత్సరంలో మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కష్టపడితే వస్తాయి కదా ఫలితాలు, తప్ప సుఖపడి ఏదో లాటరీ లాగా ఏదో మ్యాజిక్లు చేస్తే వస్తాయని మాత్రం కాదు. ఎవరైతే కష్టపడి కష్టజీవులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా మంచి ఫలితాలే ఈ సంవత్సరం అంతా కనిపిస్తున్నాయి. మీనరాశి వాళ్ళకి ఈ మంచి ఫలితాల్లో కష్టపడి చదివే వాళ్ళు ఎవరైనా ఫస్ట్ విద్యార్థులు తీసుకుందాం. విద్యార్థులు కష్టపడి చదివే విద్యార్థులందరికీ మంచి ర్యాంక్స్ వచ్చే అవకాశం ఉంది, జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బాగా చదివితే మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. ర్యాంక్తో పాటు వీళ్ళకి మంచి ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే విదేశాల్లో వెళ్ళి స్థిరపడాలనుకున్న వాళ్ళకు కూడా అనుకూలంగా కనిపిస్తుంది. ఎందుకంటే మీనరాశిలోనే శనేశ్వరుడు ఉన్నారు. ఈ సంవత్సరం అంతా ఆయన అక్కడే ఉంటారు. అలాగే వీళ్ళకి వ్యయ స్థానంలో రాహు ఈ సంవత్సరం అంతా అక్కడే ఉంటాడు. అతిచార యోగంలో గురువు కర్కాటక రాశిలోకి వచ్చారు 5వ స్థానంలో. పంచమ స్థానం భాగ్యస్థానం, వీళ్ళకి అదృష్టమైన స్థానం అది. ఈ స్థానం వల్ల ఏంటంటే వీళ్ళకి అన్ని అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ శనేశ్వరుడు రాహు ఇచ్చే ఫలితాల కంటే కూడా గురువు ఇచ్చే ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి మీనరాశి వాళ్ళకి. గురు ఫలితం ఎప్పుడైతే ఎక్కువగా ఉందో జాతకంలో ఏ గ్రహస్థితి బాగాలేకపోయినా ఒక్క గురువు బాగున్నారో చూసుకుంటారు. గురువు బాగున్నారు అనుకోండి, ఆ జాతకం మొత్తం గురుబలం ఉన్న జాతకం ఎలాగైనా సాధించుకొచ్చేస్తారు వాళ్ళు. జాతకం అన్ని గ్రహాలు బాగుండి గురువు బాగాలేరు, గురువు నిజస్థితిలో ఉన్నాడంటే మాత్రం ఏ చేసినా వాళ్ళు కలిసి రాదు. ఎంత లెవెల్లోకి వెళ్దామన్నా సాధించలేకపోతారు. ఇది కష్టం అనమాట. సో గోచారీత్యా మనకి వీళ్ళకి మీనరాశి వాళ్ళకి గురువు ఒక అనుగ్రహం ఫలితము కనిపిస్తుంది, మంచి ఫలితాలు. దీనివల్ల ఏంటంటే ఏ ఒక్క పనైనా సాధించుకోవచ్చే అవకాశం ఉంది. అది ఏ విషయంలో? పాజిటివ్ వేలో, అంటే ధర్మ మార్గంలో, అధర్మ మార్గం కాదు, ధర్మ మార్గంలో పెడితే అవుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరానికి అధిపతి ఎవరు మనకు అనుకుంటే, అంటే ఆంగ్ల సంవత్సరానికి అధిపతి ఎవరంటే శనేశ్వరుడు. ఉగాది అధిపతులు వేరు, నవనాయకులు వేరు, ఉగాది ఫలితాలు వేరు. మళ్ళీ ఇది ఓన్లీ ఆంగ్ల నూతన సంవత్సరం మాత్రం ఈ 2026 దీని జనవరి నుంచి డిసెంబర్ దాకా వచ్చే ఫలితాలు. 26 నెంబర్ అనేది 8వ నెంబర్, అంటే సాటర్న్. సో శనేశ్వరుడు అధిపతి. అందువల్ల ఏంటంటే అధర్మాన్ని ఆయన ఒప్పుకోడు, ధర్మాన్నే ఒప్పుకుంటాడు. కర్మాధిపతి కనుక మనం ఏదైతే కర్మ ఉందో ఖచ్చితంగా అనుభవించాల్సిందే అంటారు. ఈ కర్మ అనుభవించవలసినప్పుడు మనం అది మంచి పనులు చేస్తే అది మంచి కర్మలోకి వెళ్ళిపోతుంది. ఎటువంటి ఇబ్బందులున్నా పాపకర్మలున్నా తొలగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కర్మ అనుభవించాలి అని రాసినప్పుడు ఒక చెడు ఫలితం అనుభవించాలి అని ఉంటే మనం పొద్దున్నే లేచి సూర్య నమస్కారం చేసి కాస్త వాకింగ్ చేసామంటే ఆ చెడు ఫలితం తగ్గుతుంది. సో ఎవరైతే అంటే సూర్యోదయం పూర్వం నిద్ర లేచి ఈ ప్రదక్షిణాలు కానీ, గుళ్ళో ప్రదక్షిణాలు చేయడం కానీ, లేకపోతే వాకింగ్ చేయడం వల్ల మంచి ఫలితాలకు వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఏంటి అర్థం? ఇక్కడ లేట్ నైట్స్, లేట్ పార్టీస్ తగ్గించేయాలి. ఎర్లీ అవర్స్లో లేవడం, ఎర్లీ అవర్స్లో పనులు చేసుకోవడం చేయాలి. వీళ్ళకి అన్నీ అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది మీనరాశి వాళ్ళు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు. అలాగే విద్యార్థులకి అనుకూలంగా ఉంది. అలాగే ఉద్యోగస్తులకి కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది, మార్పులు వచ్చే అవకాశం ఉంది, ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే ఈ ఉద్యోగంలో మార్పులు అని మనం ఎందుకు అన్నామంటే, ఇక్కడ జాతకాలు మళ్ళీ పర్సనల్ జాతకాలు చూసుకోవాలి. పర్సనల్ జాతకంలో లగ్నాలకి ఏమైందో చూసుకుని దాని ప్రకారంగా జరుగుతుంది. ఎందుకంటే గోచార రీత్యా ఫలితాలు ఎప్పుడు కొన్నా అదృష్ట యోగాలు తెచ్చినప్పటికీ కూడా పర్సనల్ జాతకాల్లో యోగం లేనప్పుడు ఈ ఫలితం తక్కువగా ఉంటుంది. అందువల్ల రెండు కూడా కలిసినప్పుడు బ్రహ్మాండమైన ఫలితాలు వీళ్ళు చూడగలుగుతారు. అందుకే ఉద్యోగాలు మార్పులు అనేది, ప్రమోషన్ యోగాలు ఉన్నాయి ఖచ్చితంగా. అలాగే వ్యాపార అభివృద్ధి అనేది ఉంది. మంచి వాళ్ళతో స్నేహాలు కలవడం కానీ, వీళ్ళు ఆలోచనలన్నీ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక మంచి వ్యాపారం చేయడం కానీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకి. ఇలా తీసుకుంటే ఇంకా మనం చూసుకుంటే
ప్రొఫెషనల్ రంగంలో ఉన్నవాళ్ళు, ప్రొఫెషనల్గా సక్సెస్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళకి వ్యయ స్థానంలో రాహు ఉండడం వల్ల ఒక తెలియని శక్తి, ఖచ్చితంగా చేయగలవని నమ్మకం, ధైర్యం వచ్చేస్తుంటుంది. దానికి తోడు పంచమ స్థానంలో గురువు ఉన్నాడు కనుక అది కొంచెం మంచి ఫలితం వస్తుంది. చెడు వ్యసనాలు కానీ చెడు పనులు కానీ చేసే వాళ్ళకి కాదు, వాళ్ళకి మాత్రం చాలా గట్టిగా పడుతుంది దెబ్బలు. ఎందుకంటే వాళ్ళకు చేసే ఒక పని ఇప్పుడు దాకా ఎవరు చూడలేదు, ఇప్పుడు మనం తప్పించుకున్నాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా పట్టుకొని శిక్షలు, కారాగారం వెళ్ళే అవకాశం మనం ఉంది ఈ సంవత్సరం. ఎందుకంటే 8 నెంబర్ కదా ప్లానింగ్, మనకు మొత్తం అంతా నడిపేది. ఈ 8 నెంబర్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా కారాగారాలు కాస్త చూసే అవకాశాలు ఉంటాయి, దాంట్లో ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత పోలీసులతో దాకా వెళ్ళే అవకాశాలు ఉంటాయి, కోర్టు వ్యవహారాల దాకా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఒక చిన్న పని అయినా, చిన్న మిస్టేక్ అయినా అది పెద్దగా వాళ్ళు మారి వాళ్ళు అక్కడి దాకా వెళ్ళి శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. మిగతా విషయాలు ధర్మ పరిపాలన చేసే వాళ్ళందరికీ కూడా అనుకూలంగా, చాలా భగవంతుడు ఒక అనుకూలం. అంటే ఇప్పుడు మనకి ప్రకృతి కూడా సహకరించి దానికి తోడైంది అనుకోండి, అన్ని పనులు అవుతాయి ఫాస్ట్గా. అలా వీళ్ళు ఏదైనా చేద్దామని ధర్మంగా అనుకుంటే ప్రకృతి వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది, ఖచ్చితంగా మంచి పనులు అయ్యే అవకాశం ఉంది. సో ఉద్యోగస్తులకి బాగుంది, వ్యాపారస్తులకి బాగుంది, ప్రొఫెషనల్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంది. ఇక రాజకీయ నాయకులుగా రాజకీయ పరంగా చూసుకుంటే రాజకీయ నాయకులు ఎవరైతే దేశ సేవ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ బాగుంది. ఎందుకంటే కష్టపడి పనిచేసే వాళ్ళకి ఈ సంవత్సరం గుర్తింపు అనేది ఉంది. వాళ్ళకి ఈ ప్రతి సంవత్సరం కష్టపడుతున్న వాళ్ళకి గుర్తింపు ఉండదు, కానీ ఈ సంవత్సరం కష్టపడే వాళ్ళకి ఫలితం ఉంటుంది, గుర్తింపు ఉంటుంది, మంచి స్థాయిలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక సినీ రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా చాలా బాగుంది ఈ సంవత్సరం. ఎందుకంటే శనేశ్వరుడు ఎప్పుడు కూడా మనకి మంచి అధికారాన్ని, తర్వాత దర్పాన్ని ఇస్తుంటాడు. అలాగే గురువు కొని పంచమ స్థానం ఉన్న కనుక వీళ్ళకి మంచి ఫలితాలు, సూపర్గా వెళ్ళే హై రేంజ్లోకి వెళ్ళే అవకాశాలు రైటర్స్కి, యాక్టర్స్కి, డాక్టర్స్కి అందరికీ కూడా చాలా చాలా బాగుంది. ఇక సంతాన భాగ్యం కోసం ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా సంతానం కలిగే అవకాశం కూడా ఈ సంవత్సరం బాగుంది. వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు వివాహాలు అయ్యే అవకాశం కూడా ఉంది. ఇటొచ్చి కూడా ఏంటంటే రాత్రిపూట ఎక్కువగా చేసే పనులు ఏవైతే ఉన్నాయో, ఈ సరదా కోసం చేసే పనులు ఉన్నాయో అవన్నీ తగ్గించేసుకోవాలి. అవి ఏవైనా కానివ్వండి, అది మద్యపానం అవ్వచ్చు, మాంసాహారం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఎంజాయ్మెంట్స్ కావచ్చు, సరదాగా ఏదో పార్టీస్ అనుకోవచ్చు, ఏవైనా పేర్లు పెట్టుకోండి దానికి, అవన్నీ మీరు నిషేధించాల్సిందే. అవి దాన్ని తగ్గిస్తే కనుక మీ లైఫ్ చాలా హ్యాపీ, లేకపోతే కష్టపడే అవకాశం ఎక్కువగా ఉంది. అమ్మ, ఈ ఇయర్ మొత్తం ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా వీళ్ళు మీనరాశి వాళ్ళందరూ ఈ సంవత్సరం అంతా హనుమాన్ చాలీసా ఎక్కువ పారాయణ చేయడం, ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకొని ఇంట్లోంచి బయటకు వెళ్ళాలి. ఏదైనా ముఖ్యమైన పనులకు వెళ్తున్నప్పుడు మీనరాశి వాళ్ళు 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేసి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసేసి వెళ్తే ఆ పని విజయవంతం అవుతుంది. ప్రతి మంగళవారం, శనివారం క్రమం తప్పకుండా వెళ్ళాలి. ఎందుకంటే వీళ్ళు ద్వేషంలో రాహు, మీనరాశిలో శనేశ్వరుడు. అందుకే శనివారం పూట ఖచ్చితంగా ఆలయానికి వెళ్ళాలి, మంగళవారం పూట కూడా ఆలయానికి వెళ్ళాలి ఖచ్చితంగా. ఇలా వెళ్ళి వీళ్ళు ప్రదక్షిణాలు చేయడం వల్ల వీళ్ళకి అన్ని అనుకూలంగా మారే అవకాశం ఉంది. అమ్మ, ఓవరాల్గా 2026లో మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.